వేళ గానా చేసి కొనరాదు, అపాదము చేసి కొనరాదు, దేవుని అపాదము చేసి కొనరాదు, పరిశోధన పాఠము చేసి కొనరాదు. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క దీవెనకరమైన ఈ రాత్రి కాలపు 7వ దిన పరిశుద్ధాత్మ కుమరింపు కుటుంబాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు చాటున భద్రపరచబడిన వారై, క్రీస్తు నామమున దేవుని యొక్క దీవెనను బట్టి స్థిరపరచబడిన వారై, ఈ దిన దీవెనకరమైన మేలును బట్టి 7వ రోజున దేవాదేవుడు ప్రవేశపెట్టిన వారై ఉన్నారు. ఈ దినము మరి ప్రాముఖ్యముగా వినవలసినటువంటి కొన్ని విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన అంశ ధ్యాన వాక్యము యుద్ధము. ఏంటి చెప్పండి? యుద్ధము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమునకు మేలునిచ్చే సమయములోను, కష్టము కలిగించిన సమయములోను, ఆశీర్వాదములిచ్చు ప్రతి సమయములోను దేవదేవుడు పడినటువంటి కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని శోధనలను బట్టి మనము ఇంతకు ముందు వాక్యములో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, మనం విన్నట్లుగా జరగబోయే ప్రతి పని వెనుక ఎంతో విపరీతమైన అపారమైన కష్టము దాగి ఉన్నది. అలాగునని దేవదేవుడు నీతి రాజ్యమును స్థాపించుటకు, నిత్యమైన మేలును కలిగించుటకు ముందు అనాది నుండి నేటి దినము వరకు దేవదేవుడు చేయించున్నది యుద్ధము. ప్రతి విశ్వాసి చేయించున్నది యుద్ధము. ప్రతి పాపి చేయించున్నది యుద్ధము. దేవుడు మన కొరకు చేసినది కూడా యుద్ధమే. ప్రియులారా, అందరూ ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పాపముతో యుద్ధం చేశారా లేదా? సాతానుతో యుద్ధం చేశారా లేదా? ఈనాడు విశ్వాసి పాపమును జయించుటకు దానితో ప్రతి క్షణము యుద్ధము చేస్తూ ఉన్నాడు. అందుకే దైవజనులైన వారు తెలియజేసినట్టు, ఈ యొక్క ధరణిలో జన్మించిన ప్రతి జీవియు 3 విషయములతో యుద్ధము చేస్తూ ఉంది. మనకు బాగా తెలుసు. ఏంటది? మొదటిది శరీరము, రెండవది లోకము, మూడవది సాతాను. ప్రియ విశ్వాసులారా, ఈనాడు పరిశుద్ధాత్మ కుమరింపు కుటుంబంలో ధ్యానించుకొనబోయే అంశము కూడా యుద్ధము. దేనికి? దేనితో యుద్ధము? దేవదేవుడు అన్నట్లుగా మొట్టమొదట మనల్ని మనము గెలిస్తే తర్వాత లోకమును గెలవచ్చు. అందుకే ఇది అంటారు చూడండి, ఇంటిని గెలిచాక రక్షణ గెలవాలంటారు. కరెక్టేనా? ఈ సామెత కూడా నేను మొన్న ఎక్కడో చూసి విన్నాను. ముందు ఇంటిని గెలిచిన తర్వాత రక్షణ గెలవాలంట. మన భాషలోకి వచ్చేసరికి ముందు మనలను మనము, అంటే మన శరీరమును, మన తలంపులను, మన యొక్క ఉద్దేశములను గెలిచిన తరువాతే లోకమును జయించుటకు బయలుదేరి వెళ్ళాలి. ప్రియులారా, యోబు భక్తునికి ఆ పరీక్ష ఎందుకు దేవుడు ఏర్పాటు చేశారంటే, ముందు తనను తను గెలిచేవాడుగా ఉండాలా వద్దా? పౌలు భక్తుడు కూడా అంతే. దేవదేవుడు ఒకేసారి సేవా బాధ్యతను అప్పచెప్పలేదు. పౌలు భక్తులు కూడా ఎన్ని శ్రమలు పడ్డాడండి. అంత గొప్ప సేవకుడు అయ్యండి దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా క్రీస్తు పడ్డని శ్రమలు పౌలు భక్తులు ఏం చేశాడు? పడిన వాడై ఉన్నాడు. శిష్యులు కూడా శ్రమ ఏమైనా తప్పిందా? శిష్యులు సిలువేయబడిన వారు ఉన్నారు, శిక్షను పొందిన వారు ఉన్నారు, ఉరి తీయబడ్డ వారు ఉన్నారు, శిరఛేదనలు జరిగిన వారు ఉన్నారు. ఇలాగున ప్రతి భక్తునికి ఎన్నో ఎన్నో ఇబ్బందులు. క్రీస్తు చేత నింపబడిన వారికి శ్రమలు ఈ లోకమునందు కలుగుననుటకు ప్రతి భక్తుడు గొప్ప ఉదాహరణ అయి ఉన్నాడు. ప్రియులారా, ఈ దినమందు చదవబడిన వాక్య భాగమునందు గలతీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు మనం చూసినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. మనం ఏమి చేయని నిశ్చయించుదామో వాటిని మనము
చేయకొందము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, ప్రాణనాథుడా, నిత్య స్వరూపములను మహిమ రూపములుగా మార్చి వేసి మమ్మల్ని ఘనపరచుచున్న దేవాది దేవ, మేము నీ మహిమకు పాత్రలలో కాకుండాను నీ మహిమ చేత మమ్మల్ని నింపచ్చు, నీ దీవెనలతో బలపరుచున్న దేవాది దేవ, ఈ సుదిన మహిమ కాల సమయమునందు నాయన నీ దీవెన ఆశీర్వాదములతో నిబిడలమైన నింపబడుటకు ఏ విషయము చేత మేము యుద్ధము చేయవలసి ఉన్నదో, ఏ విషయమునకు మేము ఎదురు నిలబడి జయమును పొందుటకు సిద్ధపడవలసినదో మీరే మాకు బోధించిన వారై ఈ యుద్ధము ద్వారా మేము తెలుసుకోవలసిన విషయములు, మేము జయించుటకు కలగలిసినటువంటి ఎన్నో తండ్రి ముఖ్యమైన విషయములు మీరే మాకు అనుగ్రహింపజేసి దీవించమని, యుద్ధములో జయమే సంఘమునకని దేవదేవుని మాట ద్వారా వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దీవెన మహిమ మాకు అనుగ్రహింపజేసి దీవించమని, మా ప్రాణ ప్రియుడమును వాక్యమై మమ్మల్ని నిత్యము బలపరుస్తున్న యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా ఈ లోకమునకు అనాది ఆలోచన సభకు ముందు ఈ లోకమున జరిగిన మొట్టమొదటి ఘనకార్యమే యుద్ధం. ఒప్పుకుంటాం, ఒప్పుకోమా? దేవదేవుడు సృష్టికి ప్రారంభానికి ముందు, సృష్టించక ముందు, ఆలోచన సభ ఏర్పాటు చేయడానికి ముందు మొట్టమొదటిగా దేవుడు తలపెట్టిన తొలి కార్యమే యుద్ధము చేయటం. సాతాను దేవాది దేవుని యొక్క ప్రియునిగా ఉండి, దేవాది దేవుని యొక్క పక్కనే ఉండి దేవదేవుని వెన్నుపోటు పడవ చూసినప్పుడు దేవదేవుడు సాతాన్ని ఏం చేశాడు చెప్పండి? తన యొక్క తంత్రము నయమం చేయటకు దేవదేవుడు సాతాను ఏం చేశాడు? పాతాళానికి త్రోసేశాడు. అంటే దీవెన కంటే ముందు ఇక్కడ ఏం ప్రారంభమైంది చెప్పండి? యుద్ధము. దేవదేవుడు పాపపు తలంపునకు ఎదురుగా యుద్ధం చేశాడు. తర్వాత ఇదే ఆలోచన సభలో సాతాను కూడా ఏం చేశాడు చెప్పండి? ఏకీభవించిన వాడై ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, తర్వాత క్రీస్తు ప్రభువుగా ఈ లోకమునకు వచ్చిన తరువాత, దానికి ముందు సృష్టిని దేవాది దేవుడు కలిగించిన తరువాత అన్ని విషయములలోనూ కలిగించిన ప్రతి ఒక్కటి మంచిది 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 అన్న దేవాది దేవుడు ఒక్క మానవుల విషయంలో మాట పలకడం మాత్రం మానేసి. ఎందుకంటే దేవాది దేవుడికి తెలిసిన విషయం ఏంటి? ఆలోచన సభలో ఈ మానవుడు ఎక్కడ పడిపోతాడు? పాపములో పడిపోతాడు కనుక మానవుడు ఏం కాదు, మంచి విషయం కాదు. ప్రియ విశ్వాసులారా, అక్కడ మానవుడు పాపములో పడిపోతున్న విషయం తెలుసుకోవడం వల్ల మంచిది కాదు కనుక ఆ మంచిది కాని విషయము కొరకై దేవదేవుడు మరలా యుద్ధాన్ని ప్రారంభించి ఎన్నో వేల సంవత్సరముల తర్వాత తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకమున నరపుత్రునిగా ఈ లోకమును పంపారు. ఆయన ఈ లోకములో మన కొరకు యుద్ధము చేసినది ఒక్క పాపముల మీదే కాదు, పాపపు తలంపుల మీద, పాపం మీద యుద్ధము. ఎదుటివారి మీద యుద్ధం చేయటం వేరు. ఒక యుద్ధము చేసి ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోగలం, అంతే తప్ప వారు మన రాజుగా అంగీకరించగలరా? దండెత్తి ఆ ఎదురున్నటువంటి రాజ్యపు రాజుని చంపేయడం అయితే చంపేస్తాం, కానీ మనల్ని ఏమంటారు? మా రాజుని చంపేశారు, అంతే తప్ప ఇతను మన మీద విజయం సాధించాడు, మనం అతను దాసులమని ఎవరు అనుకోరు. ఇంతటి వరకు సంతోషమున్న జీవితాన్ని ఇతను ఏం చేశాడు? వచ్చి దండయాత్ర చేసి మా కుటుంబాలన్నింటినీ నాశనం చేసేసాడు అంటారు తప్ప ఇక నుంచినే మా రాజు మనం ఒప్పుకోవాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు. అలాగునని దేవదేవుడు కూడా పాపం ఏ మీద ఆయన నిజముగానే యుద్ధము చేయవలసి వస్తే సాతానును హతమార్చేవాడు, మన మీద అధికారము చలాయిస్తున్న పాపాన్ని నశింపజేసేవాడు. కానీ పాపాన్ని నశింపజేస్తే పాపపు తలంపులు ఉన్నంతసేపు దానికి ప్రాణం ఉన్నట్టు. అందుకే దైవజనులైన వారు ఉన్నారు, మొక్కను నరుకుట కాదు, వృక్షమును నరుకుట కాదు, దాని వేరును నరికే వారమై ఉండాలి. ప్రియులారా, దేవదేవుడు దేని మీద పోరాటం చేశాడంట? పాపపు పునాది మీద పోరాటం చేశాడు. తండ్రి అయిన దేవుడు సాతానునైతే ఆ పరలోకపు అంచుల నుండి పాతాళానికి తోసేశాడు తప్ప సాతాను యొక్క తలంపులను తోసాడా? తెలియకపోయాడు. ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆదామును ఆ యొక్క ఏదైనా వనములను బయటకు తోస్తాడు తప్ప ఆ పాపపు తలంపుల నుండి తను వేరు చేయగలిగాడా? చేయలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఈ లోకమునకు వచ్చుట పాపపు పునాదులను పిగిలించి వేయుటకు దేవదేవుడు ఈ లోకమునకు రావాల్సి వచ్చింది. ప్రియ దేవుని సహవాసము కలిగిన వారులారా, ఇక్కడ గలతీ భక్తుడు
ఈ యొక్క పౌలు భక్తుడే మనకు గొప్ప మాట తెలియజేస్తూ ఉన్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఎలాగుందట? విరోధముగా పనిచేస్తూ ఉంది. అందువలన ఆత్మ విషయమై ఏ యొక్క ఘన కార్యములు చేయుటకు మన మనసు ప్రేరేపించిన దాన్ని శరీరము ఒప్పుకోదు. ఏంటి చెప్పండి? ఇదిగో నేను దేవుని యొక్క సన్నిధికి పాత్రుడనే దేవుని సహవాసంలో జీవించాలనుకుంటాను, కానీ శరీరం ఏమంటది? చాలా వెళ్ళావులే, చాలా చూసావులే, చాలా చదువుకున్నావులే, చాలా ప్రార్థన చేసావులే, ఎంతసేపు? లేకపోతే ఇదంతా కాదనుకొని దేవుని వాక్యము కొరకు అన్ని సిద్ధపరచుని వెళ్ళిపోతే అపవాది ఏం చేస్తాడంట? ఫోన్ అనే ఒక విషయాన్ని, లేకపోతే శరీరంలో ఒక తలపు కలిగిస్తాడు. పొద్దున్న తన పప్పరకపోతే పరిగెత్తు గట్ట కొట్టింది పరిగెత్తు అన్నట్లుగా ఇలాంటి శరీరంలో కలిగిన కొన్ని విషయాలను అపవాది ఏం చేస్తాడు? మన యొక్క శరీరంలో కలిగిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఏం చేస్తూ ఉంది ఇక్కడ? ఆత్మకు శరీరం ఎలా పనిచేస్తుంది? విరోధంగా పనిచేస్తుంది. ఆత్మ అయితే ఇష్టపడి ప్రార్థనకు వెళ్దాం అనుకుంటాం తప్ప శరీరం ఏం చేస్తుంది? నిన్ను కదలనివ్వటానికి ఇష్టపడటం లేదు. ప్రియులారా, దేవదేవుడు అనుచున్నది అది. ఈ శరీరం అట సాతాను మనకిచ్చినటువంటి కవచం వాడిది. ఎందుకంటే ప్రియులారా, మహిమ దేహులుగా ఈ లోకమునకు వచ్చిన ప్రభు బిడ్డలైన ఆదాము అవ్వలు దేవుడు అనుగ్రహించిన మహిమ గల దేహము కలిగి ఉన్నారు. ఎప్పుడైతే సాతాను పాపం అనే ఛాయ తగిలిందో వారి మహిమ అనే దేహం ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఇప్పుడు ఈ దేహం ఎవరిచ్చింది? సాతాను ఇచ్చింది కనుక ఈ దేహమును, సాతాను ఇచ్చినటువంటి దేహమును ప్రభువుకు చూపలేక వారు ఎక్కడికి వెళ్ళారు? ఒక చెట్టు చాటున దాక్కుని వారై వారు దిగంబరులను ప్రభు ఎదుట ఏం చెప్పుకున్నారు? ప్రభువా, మేము దిగంబరులుగా ఉన్నామని ప్రభు చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రియులారా, పాపపు దేహముతో ప్రభువుని ఎదుర్కొనుట సాధ్యము. అందుకే ప్రియ విశ్వాసులారా, ఈనాడు దేవదేవుడు తెలియజేస్తున్నది ఈ శరీరమును మనము ఎందుకు అపురూపంగా కాపాడుకుంటామో తెలుసా? పాపాన్ని పెంచి పోషించే మానవుని యొక్క తత్వము. నేనేమని చెప్పాను మన వాక్యములో? పాపము చేయువాడు మనిషి, పాపమును బట్టి జీవించక ఈ లోకాశను పక్కన పెట్టువాడు పరిశుద్ధుడు అనాలా లేదా? పాపము చేయటం మనిషి యొక్క నైజం. పుట్టుకతో నీవు నీ తల్లి యొక్క ప్రేమను పొందుకుంటావో లేదో తెలియదు, నీ తల్లి స్పర్శ తగులుతో లేదో తెలియదు, కానీ గర్భము నుండి బయట అడుగు పెట్టిన తరుణమందు ఒక గాలి తగులుతుంది నీ జీవితంలో. గర్భము దాటి ఈ లోకమును అడుగు పెట్టిన ప్రతి శిశువుకు గాలి తగులుతుందా కదా? అదే పాపము గాలిని తెలియజేస్తూ ఉన్నా. లోకమును బట్టి పాపులమై ఉన్నాం, తలంపులను బట్టి పాపులమై ఉన్నాం, చూపును బట్టి పాపులమైన, ప్రతి విషయమును బట్టి పాపులమైనప్పుడు తగిలే గాలి కూడా ఏమి? పాపమైపోయింది. ప్రియులారా, వాక్యమే సెలవిస్తూ ఉంది. ఆదాము యొక్క కుమారుడైన కయ్యూనును బట్టి నేల ఏమైపోయింది చెప్పండి? శపింపబడిపోయింది. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపమును ఎత్తుకోవాల్సి వచ్చిందో మీ ద్వారా ఈ వనము దీవెన కోల్పోయింది, ఈ లోకము దీవెన కోల్పోయింది, సమస్తం ఏమైపోయింది? దీవెన కోల్పోయినదై జీవిస్తూ ఉన్నాను. కనుక మీరు ముట్టిన ప్రతి ఒక్కటి పాపపు వస్తువే, మీరు చేసే ప్రతి పని పాపపు వస్తు. అందుకే ఎరుకో గోడలపై దండయాత్ర చేయమని చెప్పిన దేవాది దేవుడు అక్కడ నుండి వచ్చినప్పుడు ఒక బంగారపు పేరు కూడా, ఒక వస్తువు కూడా తెచ్చుకోవద్దన్నాడు. ఎప్పుడైతే అక్కడి నుంచి ఆకాను బంగారును వెండి తెచ్చుకుంటాడు, ఏమైపోయింది? వారున్న పరిశుద్ధ స్థలం ఏమైపోయింది? అపవిత్రపరచబడింది. అందువలన అంతటి ఎరుకో గోడలనే ప్రభు నామం చొప్పున పడగొట్టిన మీరు హాయి అనే దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారు? 36 మంది చనిపోయారు. 3000 మంది మాత్రమే. ఇంత సైన్యములో నుండి, లక్షలాది మంది సైన్యములో నుండి 3,000 మంది బయలుదేరగా ఎరుకో గోడలు పగలగొట్టి దండయాత్ర చేసే సమయంలో ఒక్కరికి ఒక దెబ్బైనను తగలనటువంటి దేహము కలిగిన మీరు ఒక చిన్ని పట్టణం మీద దండయాత్ర చేసినప్పుడు 36 మంది మరణించారు. కేవలము వాడు చేసిన పాపము, చేయవద్దని చెప్పిన విషయము చేసినందుకు ఆదాము వాళ్ళకు మహిమ కోల్పోయారు. వద్దు, అక్కడ ఏ వస్తువును ముట్టుకోవద్దని చెప్పినందుకు ముట్టుకున్నందుకు ఆదాము చేసిన పాపమును బట్టి ఇజ్రాయేలు సైన్యం అంతటికి ఏమొచ్చేసింది? అపజయము కలిగిపోయింది. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ శరీరం ఏం చేస్తూ ఉంది? ప్రభు ఆత్మ వారిలో పనిచేస్తూ ఉంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇది వినే తత్వం ఆత్మకు ఉంది, కానీ ఈ చెవులు కూడా ఎటువంటివి? పాపము గలవి. ఆత్మకు ఒక చెవి ఉంటుందంట, ఆత్మకు ఒక చెవి ఉంటుందట. ప్రియ విశ్వాసులారా,
దేవదేవుని యొక్క వాక్కులను బట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒకానొక సమయమునందు పాపమును ఎత్తుకొనుటకు, పాప భారమును ఎత్తుకొనుటకు ముందు తండ్రి ఎదుట ఒక మాట అంటాడు గెత్సేమనే తోటలో. ఏమని? మనకు బాగా తెలిసిన మాట, ఈ గిన్నెను నా నుండి తొలగిపోనిమాట. ఇది ప్రభు లోకానుసారమైనటువంటి ప్రశ్నగా అడిగాడు. అవునా, దేవదేవుడు ఈయన పంపినది ఎందుకు? ఈ పాపాన్ని నువ్వు మొయ్యాలా, నువ్వే తీర్మానం చేసుకున్నావు. నేనేమైనా చేయమన్నానా? ఆలోచన సభలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క హృదయంలో నుండి బయటకు వచ్చి ఉంటాడు. ఏమని? తండ్రి, నీవు ఏ ఉద్దేశమును బట్టి నీ మానవుని లోకం నిర్మించాలనుకున్నావో, సృష్టించాలనుకున్నావో, ఆ మానవుడు పాపములో పడ్డప్పుడు ఆ పాప భారం ఎవరు ఎత్తుకుంటాం? నేను ఎత్తుకుంటానన్నారు. తీర్మానం చేశారు. ఆ తీర్మానమును బట్టి లోకములో యేసుక్రీస్తు ప్రభు జన్మించగా ఆ భారమును ఎత్తుకునే సమయం వచ్చినప్పుడు తాను ఊహించలేకపోయాడట. ఆ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఊహించలేకపోయాడట. ఆదామవ్వల కాలమును బట్టి అనుకున్నాడు తప్ప లోక పాపం ఎంత భారవంతమైనది ప్రభు ఆలోచించలేకపోయాడు. అప్పుడు ఏమైపోయింది? ఆ భారం, ఆ గిన్నెలో ఉన్నటువంటి లోక పాపమును చూడగా ప్రభుకి ఏం కలిగింది? వణుకు కలిగింది. శరీరము నుండి ప్రతి చెమట బిందువు రక్త బిందువుగా మార్చబడింది. అప్పుడేమన్నాడు? ఈ గిన్నెను నా నుండి తొలగించము. దాని తర్వాత మరలా ఒక మాట, ఏంటది? నీ చిత్తమైతేనే, నీ చిత్తమైతేనే ఈ గిన్నెలో నుండి తొలగించు అన్నాడు. ప్రభునందు ప్రియ విశ్వాసుల, అంతటి దేవదేవునికి అపవాది ఏమి కలగజేసింది చెప్పండి? అపవాది పాపం ఏమి కలగజేసింది? పాపపు తలంపులను కలగజేసింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు తల్లిని బట్టి శరీరధారుడు, తండ్రిని బట్టి పరిశుద్ధాత్మ రూపము గలవాడు. ఈ రెండు దేహములలోనూ ఒకటి శరీరానుసారమైన తలంపులు గలవు, ఒకటి ఆత్మానుసారమైన తలంపులు గలవు. అందుకే వేశ్యతో వ్యభిచరించినటువంటి, రాళ్లతో కొట్టబడినటువంటి స్త్రీ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈమెను మీరు రాళ్లతోనే కొట్టండి, ఇది ఒక మనిషిగా చెప్పే మాట కదా. ప్రభునందు ప్రియులారా, ధర్మశాస్త్రము కృపాశాస్త్రము రెండోను గ్రహించినటువంటి దేవాది దేవుడు ఒక ప్రక్క ధర్మశాస్త్రమునకు బదులుగా మాట్లాడు, ఒక పక్క కృపాశాస్త్రమునకు బదులుగా మాట్లాడు. ప్రభునందు ప్రియులారా, ఏమన్నాడు ప్రభు? ఈమె తప్పు చేసింది కనుక మీరు ఈమెను ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపేయాలి. అంటే మనుషుల మాటే, అటు పక్క ఉన్న వారి మాటే నా మాట. ఇది ప్రభు శరీరానుసారంగా పలికిన మాట. ఆత్మానుసారంగా పలికిన మాట ఏది? మీలో ఎవరైతే అస్సలు పాపం, మొదటి పాపము చేయని వారు ఎవరున్నారో వారే మొదటి రాయి మీద. ప్రభునందు ప్రియులారా, ఈ ఆత్మ శరీరము నిత్యము ఏం చేసుకుంటూ ఉంటాయి? యుద్ధము చేసుకుంటూనే ఉంటాయి. అందుకే దేవాది దేవుడు ఈ శరీరమునకును ఆత్మకును సంధి కుదుర్చడానికి లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, పరమాలాగునే చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనము నుండి మనం చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు, ఆత్మానుసారులు మనస్సునంతులు. శరీరానుసారమైన మనస్సు, చాలండి. శరీరానుసారులట ఏంటి చెప్పండి? చదవండి మళ్ళా. శరీరానుసారులు. ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమంటూ ఉందో, రోమా భక్తుడు అంటూ ఉన్నాడు. ఏమని? రోమా సంఘమునకు పౌలు భక్తుడు రాసినటువంటి వాక్యం ఏమనగా ఏంటది? శరీరానుసారులు శరీర విషయముల మీద మాత్రమే మనసు ఉంచుతారట. ఆత్మానుసారులు ఆత్మ విషయమై మాత్రమే మనసు ఉంచుతారట. శరీరానుసారులు తలంపు కలిగినటువంటి ఈ మాట మరణమునకు దారితీస్తుంది. ఆత్మానుసారమైనటువంటి విషయములన్నీ జీవమునకు దారిగా మార్చబడి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము జీవపు మార్గమా, మరణ మార్గమా? జీవపు మార్గమా, మరణ మార్గమా? ప్రియులారా, ఒక విషయము బాగుగా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మానుసారముగా తాను తలంచుకొని ఉన్నాడు గనక ఆనాడు ఆ విభిచరించిన స్త్రీకి ఆత్మానుసారమైన మాట చెప్పి జీవమిచ్చాడు. ఈమె మీద పడబోయే రాయి కూడా ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు ప్రభు మీదే పడింది. ఆమె పాపమంతా ఎవరెత్తుకున్నారు చెప్పండి? ప్రభువే. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్న ఘనమైన మాట,
శరీరానుసారులుగా జీవించే వారికి కలిగేది మరణము, ఆత్మానుసారులుగా జీవించే వారికి కలిగేది జీవము. ఆత్మానుసారముగా జీవమును మనకు అనుగ్రహింపజేసి శరీరానుసారమైన పాపమును తానెత్తుకుని మరణమును పొందుకున్నాడు. సరిగా సరిపోయినది కదా? ఎంత గొప్ప మాట చూసారా? ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎత్తుకున్న శిలువ భారమును బట్టి ఈనాడు పోరాడుచున్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఆత్మ సంబంధమైన విషయములను తెలియచేయుటకు సౌలు భక్తుడు ఈ వాక్యాన్ని అందించిన వాడై ఉన్నాడు. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ప్రియులారా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఈ వాక్యము ఎంత అద్భుతకరమైనదంటే, దైవజనులైన వారు ప్రతినిత్యము ప్రార్థన గావించే సమయమందు నీ ఆత్మను నా నుండి తొలగిపోనివ్వవద్దు అని ప్రార్థన చేసుకునేవారంట. ఏంటి చెప్పండి? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము లేనిదే ప్రార్థన చేయటం మన వల్ల కాదు, క్రమము చేయటం మన వల్ల కాదు, క్రమమును ఆచరించడం మన వల్ల కాదు, వాక్యమును బోధించుట వినుట కూడా మన వల్ల కాదు. ప్రియులారా, ఒక గురుడివాడు ప్రభు ఎదుటకు తన జాడును తెలుసుకుని పరిగెత్తుకుని వచ్చి తన యొక్క కన్నులతో మొట్టమొదటిగా చూడాలనుకుంది యేసుక్రీస్తు ప్రభుని. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, తన యొక్క జీవితంలో పుట్టిన క్షణము నుండి తాను ఏ రోజు కంటితో ఈ లోకాన్ని చూడాలనుకోలేదు. కానీ ఈ లోకమునకు వెలుగైనటువంటి దేవాది దేవుడు ఈ లోకమును ఉద్భవించిన తరుణమునందు తాను చేసే పనులను బట్టి ఆ గుడ్డి వానికి ఈ లోకము మీద దేవుని యొక్క వెలుగు మీద ఆశ కలిగింది. ప్రియులారా, ఈ లోకమంతా చీకటే, వాక్యమే తెలియజేస్తూ ఉంది. ఆనాడు గొర్రెల కాపరులైన వారు చిమ్మ చీకటిలో ఉండగా ఒక చిన్న వెలుగును చూసి, అప్పటి వరకు చీకటికి అలవాటు పడిపోయిన వారు ఆ వెలుగు అనే చిన్న ఆశను చూసి భయపడ్డారు. అంతే తప్ప ఇది దోతాయి అని చెప్పొచ్చుగా, దాన్ని చూసి ఏమనుకున్నారు? పోతాం అన్నారు. అలాగే ఈ గుడ్డివానికి లోకములో కళ్ళుండి కళ్ళు లేనట్టుగా జీవించుతున్న వీరు పెద్దగా తేడా ఏమీ లేదు. ఈ గురుడివాడు ఈ లోకమునకు నిజమైన వెలుగును అనుగ్రహించుటకు వచ్చిన దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును చూచుటకు వచ్చి ఏమన్నాడు చెప్పండి? నాకు కన్నులు కావాలి, నీవు అనుగ్రహించు కన్నులు కావాలని ప్రభు ఎదుటకు వస్తాను కోరుకున్నాడు. ప్రభువును చూచాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఈ ఆత్మ చెప్పుస్తున్నటువంటి మాటను బట్టి ఇతను ఏం చేశాడు చెప్పండి? ప్రభువును అనుసరించిన వాడై ఉన్నాడు. క్రీస్తు ఆత్మ ఇతలో ఏం చేస్తూ ఉంది? పని చేస్తూ ఉంది. క్రీస్తు ఆత్మ లేనివాడు ఏ పాటికి క్రీస్తు వశము కానే కాడు. ప్రియులారా, చాలండి. నీ ఆత్మ ఏ విషయమై ఉంది? నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువును గత ఈస్టర్ పండుగ రోజు మనం జ్ఞాపకం చేసుకున్న విషయంలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడిగా ఏది లేవనెత్తింది? దూతలు వచ్చి లేవనెత్తియా? శిష్యులు వచ్చి లేవనెత్తారా? అంత భక్తి చేసుకుని తండ్రి నీకు అప్పగింపబడిన బాధ్యత అయిపోయింది కనుక లే, పునరుద్ధానుడే లే అన్నారా? అన్నా. తాను చెప్పిన ప్రకారము విశ్వాసముతో తన యొక్క విశ్వాసమే తనకేమిచ్చింది? పునరుద్ధాన ఫలం ఇచ్చింది, పునరుద్ధాన జీవం ఇచ్చింది. ప్రియులారా, ఇక్కడ దేవాదేవుడు అనుకున్న మాట అది. యేసుక్రీస్తు ప్రభు నీతి కలిగిన వాడిగా జీవించాడు. ఏదో ఒక సామెత ఉంటుంది, నీ నీతే నిన్ను రక్షించును. వాక్యము కూడా అదే తెలియజేస్తూ ఉంది. యోబు భక్తుడి యొక్క నీతి, యోబు భక్తుడి యొక్క యథార్థతే తనకు ఆ శ్రమ నుండి ఏమిచ్చింది? మరలా విముక్తినిచ్చింది. కోల్పోయిన భార్య తిరిగి వచ్చింది, కోల్పోయిన కుటుంబం తిరిగి వచ్చింది, కోల్పోయిన ఆస్తిపాస్తులు తిరిగి వచ్చాయి. అన్నీ ఎలా వచ్చాయి? 10 రెట్లు ఎక్కువగా తిరిగి వచ్చాయి. తప్పుగా అనుకోబాకండి, 10 భార్యలు అయితే రాలేదు. 10 ఆస్తి వచ్చింది తప్ప 10 భార్యలు రాలా. అలాగే యోగు తిట్టుకుంటాడు పైనుండి ఆయన గారికి. ప్రభునందు ప్రియులారా, దేవదేవుని యొక్క నీతిని మనం రక్షించుకునే ఎడల, నీతిని బట్టి జీవించిన ఎడల ప్రతి విషయం ఎలా ఉంటుందో చెప్పండి? జీవింపబడినట్లుగానే ఉంటుంది. అలాగే మనం మళ్ళా చూసినట్లయితే వాక్యం బట్టి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనమును చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము, కావున మునుపటి
ఆ, ఉమ్, ఉమ్, ఆ, చాలండి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏమంటూ ఉంది? ఆత్మ శరీరముల యొక్క యుద్ధమును మనకి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మరలా చదవండి వచ్చినాన్ని. కావున మునుపటి ప్రవర్తన విషయములోను చాలండి. చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. అంటే ఇది ఎప్పుడు మొదలైంది? మానవుడు పుట్టుటకు ముందు కాదు ప్రియులారా. ఈ సృష్టికి పునాది కంటే ముందు, దేవదేవుని యొక్క ఆలోచన సభముకు ముందు, దేవుడు కలుగజేసిన సమస్తమునకు ముందు ఈ లోకమును కలిగిన మొట్టమొదటి తలంపు పాపమే. ఇదేమి స్వభావం? ప్రాచీన స్వభావము. చూస్తున్నారా ఎంత గొప్ప మాటలు! ఈ లోకములో మానవుని తలంపునకు, మానవ యొక్క ఉద్దేశములకు, దేవుని యొక్క పనికి, దేవుని యొక్క సృష్టికి, దేవుని ఆలోచన కంటే ముందు తలెత్తినటువంటి విషయమే పాపము. దేవుడు మంచి చేయాలనుకోవాలా? మొట్టమొదట మంచి కంటే ముందు పాపమే పుట్టేసింది. అంటే దేవునికి తెలియకుండా ఈ లోకంలో మొట్టమొదటి కలిగింది అని చెప్పండి, పాపమే. ప్రాచీన సంబంధమైన విషయం ప్రియులారా. అందుకే ఈనాడు కొత్తగా మనం అనుకోవటానికి ఏం లేదు. ఎందుకు దేవుడు మనల్ని హింసిస్తున్నాడు? ఎందుకు ఇంత భక్తి చేస్తున్నా నాకు ఎందుకు కష్టం వస్తుంది? ఎంత దేవుని విషయంలో ఎంత ప్రార్థనా పరులుగా ఉంటే ఎందుకు కష్టం వస్తుంది? ఎందుకు? ఎప్పుడు ఒక ఆయన అంటూ ఉంటారు, ఒక పంతులు గారు ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు. ఒక పంతులు గారి ఇంట్లో ఉండేవాళ్ళం మేము నా చిన్నప్పుడు. అయినవేలి గ్రామంలో మేము ఒక అర్చకులు ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అందరం. నేను కంతులు గారు అనేవాడిని. అయింది పంతులు గారిని సరిగా పలకటం రాక కంతులు గారు అనేవాడిని. అంకులు కూడా కంకులు గారు అనేవాడిని. ఆయన ఎప్పుడు ఒక బుక్ చదువుకునేవాడు. మనం సకాలం వెళ్ళినప్పుడు బాగా చిన్న వయసు కనుక మనం వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేశారు ఒక మాట. ఆయన అంటూ ఉన్నారు, అంకులు ఇన్ని రోజులుగా మీరు అర్చకుని పని చేస్తున్నారు కదా, ఇంతకాలం మీకు ఎప్పుడు కష్టం రాలేదా అంటే, అందరికీ వైద్యం చేసే డాక్టర్కే జబ్బు రాదా అన్నాడు. అలాగే అందరూ బాగుండాలని పూజ చేసే నాకు కూడా ఏముంటుంది? కష్టం ఉంటుంది. అలాగే ప్రియ విశ్వాసులారా, ఆ దేవదేవుని బట్టి మనకు మేలు చేయగల దేవదేవునికి మనం ఏం కలిగించాం? కష్టం కలిగించాం. ఈ పాపంలో మన నైజం ఏమిటంటే, దేవుణ్ణైనా క్షోభ పెట్టగలదు, దేవుడు సృష్టించిన మనల్నైనా క్షోభ పెట్టగలదు. దీని నైజమే అది దానికి దేవుడైనా ఒకటే, యేసుక్రీస్తు ప్రభువైన మనిషి కుమారుడైనా ఒకటే, పరిశుద్ధాత్మైన ఒకటే, మనమైనా ఒకటే. వారినే బాధ పెట్టిందంటే మనం ఏమో లెక్క. ఆనాడు ఆయన చెప్పిన మాటను బట్టి నాకు అప్పుడు అర్థమైందన్నమాట. దేవుని యొక్క దీవెనను అందించువానికైనా అదే ఇబ్బంది, దీవెననిచ్చే దేవునికైనా అదే ఇబ్బంది. ఈ పాపం అనుకున్న నైజము దేవుని యొక్క దీవెన పుట్టడానికి ముందు, దేవుని యొక్క ఆలోచనలు ఈ లోకములకు అందించడానికి ముందు పాపపు ఆలోచనలు ప్రారంభమయ్యాయి. అందుకే దేవాదేవుడు శూన్యము వంటిది సృష్టి, శూన్యములో నుండి ఏం తీయాల్సి వచ్చింది? సృష్టిని తీయాల్సి వచ్చింది. అందుకే ప్రియులారా, ఈ పాపము నుండి సృష్టింపబడినదే ఈ యొక్క సృష్టి. ఏం చెప్పండి? పాపములో నుండే వచ్చింది. ప్రియులారా, పాపములో నుండి మనుష్యుడు పుట్టినట్టు పాపమని, శూన్యమని లోకములో నుండి సృష్టిని కలిగి తీశాడు దేవుడు. ఈ దేవుడు సృష్టిని మంచి అన్నాడు తప్ప శూన్యాన్ని మంచి అన్నాడా? అనలేకపోయాడు. ఎందుకంటే పాపం కనుక. మరలా ఈ యొక్క భూమి అంతా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ శూన్యంలోకి వెళ్ళిపోవాలి. బ్లాక్ హోల్ అంటారు మన భాషలో. ఇప్పుడైతే అది ఉండటానికి ఎంతే ఉంటుంది, ఒక గ్యాలక్సీని మింగేస్తుంది. స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఈ విషయాన్ని ప్రూవ్ చేశాడు. తన జీవితంలో తను బ్రతికినటువంటి దినములు దగ్గరగా 68 సంవత్సరముల వయసు. 68 సంవత్సరముల్లో దగ్గరగా 42 సంవత్సరములు తాను వీల్ చైర్లోనే. బ్రెయిన్ పనిచేయదు, బాడీ పనిచేయదు, కాళ్ళు పనిచేయవు. అతను ఒక జీవోత్సవం అంతే. అతని మేధాశక్తి ఎంత గొప్పదంటే, డాక్టర్లట తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చెప్పారట, బాబు ఇంకా ఒక 3-4 సంవత్సరాల్లో నువ్వు చైర్కి పరిమితం అయిపోతావు, నీ జీవితం ఇంకేం లేదంటే. అది తెలిసి కూడా అతను ఒక ఆమె వివాహం చేసుకుంది. ఎందుకంటే అతని జ్ఞానం అంత గొప్పది కనుక. తను ఆ స్థితికి వెళ్ళిపోతాడని తెలిసి ఆ విషయాన్ని బట్టి పట్టించుకోక ఏం చేశాడు?
ఒక విషయాన్ని కనుక్కోవాలి, ఒక అద్భుతాన్ని కనుక్కోవాలని రీసెర్చ్ మొదలుపెట్టి తాను చేరికి పరిమితం అయిపోయేలోపు సృష్టిని అల్లార్చే ఒక గొప్ప విషయం చెప్పాడు. అదే శూన్యము గురించి. దాన్ని బ్లాక్ హోల్ అంట. అది చూడటానికి ఘోరంతే ఉండదు, కానీ కొండంత విషయాన్ని కూడా మింగేసేంత గొప్ప అద్భుతమని రుజువు చేసి చూపించాడు. రుజువు చేసి చూపించి వీల్ చైర్ పరిమితం అయిపోయాడు. ప్రియులారా, ఇప్పటి వరకు అతని యొక్క మెదడును భద్రపరిచింది లోకము. ఐన్స్టీన్ బ్రెయిన్ని భద్రపరిచిన లోకము స్టీఫెన్ హాకింగ్ బ్రెయిన్ కూడా భద్రపరిచింది. అతని బ్రెయిన్లో ఒక చిప్ ఉంటుంది. అతను ఏం చెప్పాలనుకున్నాడు మాట్లాడదు కనుక అతను తలంపులో ఆలోచన కలిగిందంటే ఆ కంప్యూటర్లో డిస్ప్లే అయిపోతుంది అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు. అంత ఆధునికంగా అతని యొక్క బ్రెయిన్ వాడుకుంది లోకం. ప్రభునందు ప్రియులారా, చూసారా, రుజువుపూర్వకంగా చూపించాడు. కానీ దేవదేవుడు ఇతని కంటే ముందు చూపించాడు వాక్యములు. ఏమని? శూన్యములో నుండి సృష్టిని కలుగజేసినట్లుగా. ఈ శూన్యాన్ని ఈరోజు రుజువు చేశాడు దేవదేవుడు. ఆ రోజే వాక్యములో రుజువు చేసి చెప్పేశాడు. ప్రియులారా, ఇదే దేవుని యొక్క వాక్యము, ఇదే దేవుని యొక్క ధన్యత. అలాగే మనము మరలా చూసినట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. శరీర కార్యములు చాలా శరీరం ఏమేమి కోరుకుంటున్నాయో ఎంత క్లుప్తంగా రాసిచ్చాడు భక్తుడు. ఇప్పుడు ఆత్మ ఏం కోరుకుంటుందో చూద్దాం. 22వ వచనం చదవండి. చాలండి, చాలండి. ఎంత గొప్ప మాట చూసారా? క్రీస్తు యేసు బిడ్డలట ఈ విషయములన్నింటినీ, శరీరేచ్ఛపు విషయములన్నింటినీ ఏం చేశారు? సిలువ వేసిన వారైనా. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ముందు చదివిన వచనానికి తర్వాత చదివిన వచనానికి ఎంత డిఫరెన్స్ చూసారా? శరీరము కోరుకున్న ప్రతి విషయాన్ని ప్రభు చాలా క్లుప్తంగా రాసిచ్చాడు మనకు వాక్యములు. ఈ లోకంలో ఆత్మ ప్రభావపాటు చేసిన ఆత్మ జ్యోతి కోరుకొచ్చినటువంటి విషయములు ఏమిటో మనకు జ్ఞాపకం చేశారు. దీనిని బట్టి మనం ప్రతి ఒక్క విషయమును, దీనిని బట్టి శరీరమును ఎలా విభజించాలి, ఆత్మను ఎలా విభజించాలన్నది క్లుప్తముగా దేవుడు అందించిన వారైనా. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు? ఈ లోకము